తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సతీమణి అయినటువంటి అన్నా కొనిదెల. సో ఈవిడ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేయడం వల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ అది. సో తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి కొద్ది టైంలోనే లక్షల ఫాలోవర్స్ రావడం జరిగింది. సో మామూలుగా సెలబ్రిటీస్ వాళ్ళ వైఫ్ ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చారు అంటే సోషల్ మీడియాలో చాలా ఎక్కువ ఫాలోవర్స్ రావడం అది పెద్ద వింత అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు, అది కామన్ థింగ్. బట్ ఏంటి అంటే ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపించినటువంటి అన్నా కొనిదెల అసలు ఇవాళ ఎందుకు సోషల్ మీడియాలోకి వచ్చింది, తను చేసినటువంటి పోస్ట్ ఏంటి అని మనం ఒకసారి చూసుకుంటే కనుక, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా అధికారంలోకి వచ్చి కరెక్ట్గా 2 సంవత్సరాలు అవుతున్న తరుణంలో వాళ్ళ సతీమణి అయినటువంటి అన్నా కొనిదెల గారు పోస్ట్ చేయడం ఏంటి అంటే, నేను చాలా ఏడ్ చేశాను. ఎందుకంటే ఇప్పటికీ మా వారు వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా విజయవంతంగా 2 సంవత్సరాలు అయినందున తను ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తే, ఎంత కష్టపడితే, తను ఎఫర్ట్ పెట్టుంటే తను ఒక డిప్యూటీ సీఎంగా రాణించవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు అభిమానులు కానీ ఎవరైనా మన సంతోషాన్ని, మన సెలబ్రేషన్స్ని, వాటిని మాత్రమే చూస్తారు. తను సాధించినటువంటి విజయాలను మాత్రమే చూస్తారు అభిమానులు, కానీ తన వెనుక ఉన్నటువంటి కష్టం మాత్రం ఎవరు చూడరు. సో అది నేను నా కళ్ళారా చూశాను. సో అలాగే పవన్ కళ్యాణ్ గారు పదవి కోసం చేస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్న సమయంలో కూడా తన కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు కూడా తనే తీసుకొని ఒక కుటుంబాన్ని చూసుకోవడం అనేది నిజంగా చెప్పుకోవాల్సిన విషయము. ఎందుకంటే అంత పెద్ద మెగా ఫ్యామిలీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, దేవుడు ఇచ్చినటువంటి బ్రదర్స్ నాకు 2 చిరంజీవి గారు అండ్ నాగబాబు గారు, వాళ్ళు నాకు గాడ్ గిఫ్ట్ బ్రదర్స్ అని చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే తను అంత పెద్ద మెగా కుటుంబానికి కోడలైనటువంటి ఆమె రష్యాకు చెందినటువంటి అన్నా కొనిదెల. సో ఆవిడ పవన్ కళ్యాణ్ గారికి సతీమణి అవడం వల్ల మా కుటుంబము అంటే మెగా కుటుంబం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి మంచి యాటిట్యూడ్ ఉన్నటువంటి అమ్మాయి మా కుటుంబానికి కోడలు అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి మెగా ఫ్యామిలీ కుటుంబీకులు కూడా కొన్ని సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అన్నా కొనిదెల గారు పబ్లిక్లో చాలా తక్కువగా కనిపించినప్పటికీ కూడా ఇన్స్టాగ్రామ్లో తను చేసినటువంటి ఒక పోస్ట్ వల్ల అభిమానులు అసలు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి సతీమణి పోస్ట్ చేయడం ఏంటి అని చాలా వరకు క్యూరియాసిటీతో ఉన్నారు. సో తను చేసినటువంటి పోస్ట్ వెనకల ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక కుటుంబ సభ్యుడిగా తన వెనుక తను చేస్తున్నటువంటి ఎఫర్ట్కి సరిగ్గా ఫలితం అందిందనే చెప్పుకునే విధంగా తను అన్నా కొనిదెల గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం నిధులు నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే ఇటు ప్రభుత్వం, అటు సినిమాలు, ఇటు కుటుంబం అంటూ చాలా రకాలుగా కష్టపడుతున్నట్టుగా చెప్తున్నారు. సో ఇన్ని రోజులుగా లేని అన్నా కొనిదెల గారు సోషల్ మీడియాలోకి ఎంట్రీ అవడం వల్ల అభిమానులు చాలా వరకు వ్యక్తపరుస్తున్నారు. సో ఆమె ఈ మధ్యకాలంలో ఇప్పుడు సోషల్ మీడియాలోకి రావడం వల్ల తన కుటుంబం యొక్క గొప్పతనాన్ని చాటి చూపించే విధంగా తను పోస్ట్ చేయడం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అని చెప్పేసి అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మదర్స్ డే రోజు అన్నా కొనిదెల గారు చేసినటువంటి ఒక పోస్ట్ కూడా వైరల్ అయిన విషయం అది అందరికీ తెలిసిందే. తల్లితనానికి ఒక నిర్వచనం ఉందని, ఐవీఎఫ్, దత్తత లాంటి నష్టాన్ని ఎదుర్కొంటున్న తల్లులందరికీ ఆమె అంకితం చేసిన సందేహం ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇది కేవలం సెలబ్రిటీ పోస్ట్ కాదు, సమాజానికి ఒక సున్నితమైన సందేశం. ఈ తరహా పోస్టులు సెలబ్రిటీ జీవితాల వెనుక ఉన్న మానవీయ కోణాన్ని ప్రజలకు చూపిస్తున్నాయి. అన్నా కొనిదెల ఇన్స్టాగ్రామ్ పోస్టులు అసలు ఎందుకు వైరల్ అవుతున్నాయి? కారణం ఒక్కటే, అవి కేవలం
సెలబ్రిటీ పోస్టులు కాదు, కుటుంబం, ప్రేమ, అనుబంధం, కృతజ్ఞత, తల్లితనం వంటి భావోద్వేగాలను ప్రతిబింబిస్తున్నాయి. అందుకే అభిమానులు వాటిని తమ సొంత కథలుగా భావిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? అన్నా కొణిదెల గారి సోషల్ మీడియా ఎంట్రీ మెగా అభిమానులకు కొత్త ఆనందమా, లేక పవన్ కళ్యాణ్ గారి కుటుంబ జీవితానికి మరింత దగ్గరగా చూపించే ఒక అరుదైన అవకాశం మాత్రమేనా? అన్నా కొణిదెల గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని, తన యొక్క సాధించినటువంటి విజయాల గురించి తను భావోద్వేగానికి గురి అయి తన సతీమణి చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. సో చూస్తూనే ఉండండి ఇలాంటి న్యూస్ అప్డేట్స్ కోసం అవర్ ఛానల్. థ్యాంక్ యూ.